ఇవాళ బీరకాయ కర్రీ చేద్దాం. బీరకాయ శనగపప్పు. ముందుగా బీరకాయని సన్నగా తరిగి ముక్కలు చేసుకోవాలి. శనగపప్పుని ఆల్రెడీ మనం ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇందులో మనం ఉల్లిపాయలు వేద్దాం. ఇందులో కొంచెం జీలకర్ర వేసామండి, కరివేపాకు వేసాము. ఇప్పుడు ఇందులో మనం బీరకాయని కూడా వేసాం. శనగపప్పు వేసి తర్వాత బీరకాయ వేద్దాం. శనగపప్పుని ఇందులో ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు, పసుపు, మిక్స్ చేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం బీరకాయ కూడా వేసేద్దామండి. కొద్దిసేపు బీరకాయ కూడా మగ్గనిద్దాం. ఆయిల్లో వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇంతకుముందుకు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాం. ఇంతకుముందు ఓన్లీ ఉప్పు, పసుపు వేసాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం వేద్దామండి. కారం కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే బీరకాయ స్వీట్నెస్ ఉంటే మళ్ళీ ఇందులో ఒక టమాటా వేస్తాం మనం, అందుకని కొంచెం కారం ఎక్కువ వేయాలి. అలాగే ఒక టమాటా సన్నగా తరిగింది వేసేసి ఇవన్నీ మిక్స్ చేసి మనం మూత పెట్టేద్దామండి. ఉడికిపోతుంది. వాటర్ వేద్దామండి. శనగపప్పు కొంచెం ఉడకాలి, మరి మెత్తగా కాకుండా పప్పులు ఉడకడానికి కొన్ని వాటర్ వేస్తాము. లిడ్ క్లోజ్ చేద్దామండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం శనగపప్పు అంతా పప్పుగా ఉడుకుంది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి, ధనియాల పౌడర్ వేస్తున్నామండి.